అలా చేసి జీవితంలో పెద్ద తప్పు చేశాను అని ఓపెన్గా చెప్పిన అశురెడ్డి అసలు ఆవిడ ఎవరి గురించి చెప్పారు, ఆవిడ అంత చేసిన తప్పేంటి? అంటే అశురెడ్డి గురించి చాలా మంది కూడా తెలుసు. ఎందుకంటే మనం ఈ సందర్భాల్లో చాలా మంది కూడా సీరియల్స్ చేస్తున్నారా, సినిమాలు చేస్తున్నారా, వీటి వల్లనే సెలబ్రిటీస్ అవుతారని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ నార్మల్గా సోషల్ మీడియా తరపున వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఫేమ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా సినిమాలు కూడా నటిస్తూ ఉన్నారు. అండ్ అశురెడ్డి కూడా అదే విధంగా తను అమెరికాలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి తను ఇండియాకి రావడం, సో ఇక్కడ తర్వాత అంటే ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని చెప్పేసి తపనతోని బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా తనకు మంచి ఫేమ్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత ఈటీవీలో కావచ్చు, మా టీవీలో కావచ్చు, కొన్ని షోస్లలో హోస్టింగ్గా కూడా చేసి మంచి గుర్తింపు అయితే సాధించుకున్నారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే తన వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది, సో దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, ఆ విధంగా చేయకపోయింటే బాగుండేది అని చెప్పేసి తను ఒక సందర్భంలో చాలా ఎమోషనల్ అవుతూ చెప్పిందనమాట ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు. సో అది ఇంకేదో విషయం కాదు, ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేయడం అనేది నేను నా జీవితంలో చేసినటువంటి అతిపెద్ద తప్పు అనే విధంగా అశురెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఇటు ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ అయినా, లేకపోతే సినిమా అయినా కావచ్చు, లేకపోతే నార్మల్గా టాక్ షో అయినా కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, ఎంత క్రీపీగా క్రింజీగా ఉంటుందో మనందరికీ తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ నార్మల్గా ఇప్పుడు ఆర్జీవి గారితో ఒక అవకాశం వస్తుంది అని తెలిస్తే ఎవరైనా కూడా కాదనకుండా ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు. అయితే ఇక్కడ నార్మల్గా ఈ యొక్క ఇంటర్వ్యూకి వేరే నటీనటులను కూడా సంప్రదించడం జరిగిందంట. కాకపోతే వేరే ఎవరో అశురెడ్డిని రికమెండ్ చేయడం ద్వారా ఈ అవకాశం అనేది తనకు వచ్చిందని చెప్పేసి చెప్తూ, అసలు ఆ ఇంటర్వ్యూ అనేది ఒక సినిమా ప్రమోషన్ కాబట్టి నార్మల్గా ఏదో కామెడీ వేలో లేకపోతే ఫన్ వేలో జరుగుతుందిలే, సినిమా గురించే ఉంటుంది కదా, దాని గురించే మాట్లాడొచ్చులే అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా ఉండింది. సో ఈ విధంగా అవుతుందని నేను కూడా అసలు అనుకోలేదు. ఓకే, నా పర్సనల్ విషయాలు, నా గురించి నేను దాన్ని ఎదుర్కొని నిలబడగలుగుతాను. కాకపోతే నా వల్ల ఈ యొక్క ఇంటర్వ్యూ వల్ల నా ఇంట్లో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడాల్సి వచ్చింది. అంటే వేరే వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, మీ కూతురు ఈ విధంగానా అనే విధంగా చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అయింది. ఆ విధంగా కాకుండా ఫన్ వేలో పోర్ట్రేట్ అయి ఉంటే బాగుండేదేమో. బట్ నా జీవితంలో నేను చేసినటువంటి ఏదైనా తప్పు ఉంది అంటే అది కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి పేరు చెడగొట్టుకోవడం, ఈ విధంగా ఫేమ్ అవుతాను నేను అస్సలు అనుకోలేదు. వేరే వేలో ఫేమ్ అవ్వాలనుకున్నాను, కానీ ఇది చాలా బ్యాడ్ వేలో ఫేమస్ అవుతూ ఉన్నానని చెప్పేసి తను చాలా ఎమోషనల్ అవుతూ చెప్పింది. ఇలాంటి తప్పు నా జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా నేను చేయను అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పేసింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఇటు ఫీమేల్స్కి సంబంధించినటువంటి మెయిన్గా వాళ్ళు ప్రతి చోట కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురు చూస్తూ వాళ్ళకు తగులుతూ ఉంటాయి. సో వాటిని వాళ్ళు ఎప్పటికప్పుడు దిగమింగుకొని పని చేస్తేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతారు అని చెప్పేసి కూడా మనం చాలా సందర్భాల్లో దాన్ని చూస్తూనే ఉన్నాం. బట్ ప్రజెంట్ జనరేషన్లో మాత్రం ఎవరు కూడా అలాంటివి జరిగినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఏమనంటే వాళ్ళకే ఎదురు వెళ్తూ ఉన్నారు కూడా. సో ఆ విధంగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కూడా చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారు.